T20 వరల్డ్ కప్ 2026 ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. సో ఈ రోజు ఏ టీమ్స్ అయితే మ్యాచెస్ అయితే ఆడబోతున్నాయి, అది ఎన్ని గంటలకు ఆడబోతున్నాయి దాని గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా దాని తర్వాత టీమిండియా ఫస్ట్ మ్యాచ్ స్వాట్ అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ టీమిండియా స్వాట్ అనాలిసిస్ చేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ యొక్క ప్లేయింగ్ 11 ప్రెడిక్టబుల్ అండ్ నెక్స్ట్ ఈస్ గ్రౌండ్ ద పిచ్ రిపోర్ట్ కూడా తెలుసుకుందాం. సో ఇన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ఉండబోతుంది. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. ఎలా ఉన్నారు, ఏం సంగతులు? సో guys, first Team India Under-19 World Cup winner is Team India. So finally Under-19 World Cup కూడా మళ్ళా ఇంటికి అయితే వచ్చేసింది. మన ODI World Cup మన ఇంటికి అయితే వచ్చేసింది. సో వెల్ డన్ టీమ్ ఇండియా, వెల్ డన్ యూత్ క్రికెటర్స్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉండే. 100 runs తోటి ఇంగ్లాండ్ మీద గెలుపుని సాధించి సో ఈ వరల్డ్ కప్ ని సొంతం అయితే చేసుకున్నారు. సో కంగ్రాచులేషన్ ఫర్ దట్ టీమ్ ఇండియా ఫ్యాన్స్ అండ్ టీమ్ ఇండియా ప్లేయర్స్ ఎవ్రీవన్. సో కంగ్రాచులేషన్ వన్ మోర్ టైమ్ అండ్ మై ఆడియన్స్. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఫస్ట్ రోజు ఈ రోజు నుంచి ప్రారంభం అయితే కానుంది. సో ఈ రోజు ఆడబోతున్న మ్యాచెస్ ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ నెదర్లాండ్ అయితే 10 o'clock నుంచి 11 o'clock నుంచి అయితే ఆడనున్నారు. సో ఇది వచ్చేసి శ్రీలంకలో అయితే జరుగుతుంది. సో ఇది చూద్దాం మరి ఏమవుతుందేమో. పాకిస్తాన్ మరియు నెదర్లాండ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ద సెకండ్ మ్యాచ్ వచ్చేసి వెస్టిండీస్ అండ్ స్కాట్లాండ్. వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ అయితే ఆడబోతున్నారు. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ సీ ఈ మ్యాచ్ లో ఎలా అవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్, ఈ రోజుది లాస్ట్ మ్యాచ్. సో ఈ రోజు సాయంత్రం 7 గంటలకి ఇండియా విల్ ప్లే అగైన్స్ ఆఫ్ USA. సో యుఎస్ అగైన్స్ గా వచ్చేసి ఇండియా అయితే ఆడతారు. సో దాని గురించి ఈ రోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వాటి వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి పిచ్ రిపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు అంటే వాన్ఖడేలో ఆడుతున్నారు. దీని పిచ్ రిపోర్ట్ ఏంద్రా అంటే ఇక్కడ వచ్చేసి పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్చే. సో బాల్ వచ్చేసి మంచి బౌన్స్ అవుతుంది అండ్ బ్యాట్ మీద కూడా వస్తుంది కాబట్టి సో మంచి బ్యాటింగ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ హై స్కోరింగ్స్ అంటూ మేమైతే చాలా హై స్కోరింగ్స్ అయితే ఇక్కడైతే చూసాం. సో మంచిగా వచ్చేసి రన్స్ అయితే పడతాయి. సో మరి లెట్స్ సీ ఏమవుతుందేమో. సో పిచ్ ఎలా వస్తారేమో, పిచ్ ఎలా ఇస్తారో ఏమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్ గెలిచిన టీం ఏం చేస్తారా అంటే maybe they choose chasing also guys, and I refer to choose chasing also. సో చేసింగ్ చేయాలి ఎందుకంటే దాని తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఈవినింగ్ లో వచ్చేసి మంచి డ్యూ అయితే వచ్చి ఉంటది. సో వస్తుంది డ్యూ ఖచ్చితంగా మేబీ. సో ఈ టీమ్ ఇండియాలో వచ్చేసి ఫిబ్రవరి మరియు మార్చ్ లో వచ్చేసి ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటది. సో అది వచ్చేసి మేబీ సాయంత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ అయితే రావచ్చు. సో దాంతో ఏంద్రా అంటే మంచి చేజ్ అయితే ఉంటుంది, మంచి బ్యాటింగ్ చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది. సో మరి లెట్స్ సీ టాస్ గెలిచిన టీం చేజ్ అయితే చూస్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. సో మరి మీ ఒపీనియన్ ఏంది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నౌ విల్ మూవ్ ఆన్ టు ది ప్లేయింగ్ 11 ఆఫ్ టీమ్ ఇండియా. సో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేసుకుంటున్నాం. ఫస్ట్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. నెంబర్ 3 తిలక్ వర్మ. నెంబర్ 4 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. నెంబర్ 6 రింకు సింగ్. నెంబర్ 7 శివం దుబే అండ్ నెంబర్ 8 అక్షర్ పటేల్. నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి. 10 is జస్ప్రీత్ బుమ్రా అండ్ 11 అర్ష్దీప్ సింగ్. ఇది నా ప్లేయింగ్ 11 గైస్. సో ఈ రకంగా అయితే నా ప్లేయింగ్ 11 అయితే ఉంది. సో ఈ ప్లేయింగ్ 11 లో మీరు ఏం చేంజెస్ అయితే చూస్తున్నారు, సో మీ ప్రకారంగా ఏం చేంజెస్ జరగచ్చు, ఎవరు రావచ్చు ఎవరు పోవచ్చు అనేది మీరు వచ్చేసి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కామెంట్ బాక్స్ ఖాళీగా పడింది, మీకోసం ఓపెన్ చేసి పెట్టినాం. నౌ విల్ టాక్ అబౌట్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ గురించి మాట్లాడేసుకుంటే టీమ్ ఇండియా పెద్ద స్ట్రెంగ్త్ ఏంద్రా అంటే బ్యాటింగ్ లో ఇక్కడ ఒకవైపు ఓపెనింగ్ లో చూసుకుంటే ఒకవైపు అభిషేక్ శర్మ కోత కోసేటువంటి అభిషేక్ శర్మ ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు నుంచి ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి రిథమ్ లో ఉన్నాడు. బ్యాట్ పడితే మాత్రం ఇంకా బౌండరీస్ 6, 4 అయితే వస్తున్నాయి. మంచి రన్స్ అయితే ఇషాన్ కిషన్ సైడ్ నుంచి వస్తున్నాయి. సో మరి వీళ్ళిద్దరు ఓపెన్ చేసేట్టుంటుందో మేమైతే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా దాంట్లో చూసాం. కానీ అభిషేక్ శర్మ నుంచి అంత మంచి ఇన్నింగ్స్ అంటే అంత మంచి బ్యాటింగ్ చేయలేకపోయిండు మరి. సో లెట్స్ సీ మరి ఫస్ట్ టైం టోర్నమెంట్ ఆడబోతున్నాడు, దాని గురించి మాట్లాడదాం. సో మరి ఎటుంటదేమో. నెక్స్ట్ వచ్చేసి తిలక్ వర్మ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్ గైస్ ఇందులో. ఎందుకంటే అతను వచ్చేసి యాంకరింగ్ రోల్ కూడా ఆడగలరు, అవసరం పడినప్పుడు యాంకరింగ్ రోల్ కూడా ఆడతాడు.
లేదంటే రన్స్ చేయాలనుకున్నప్పుడు ఫాస్ట్ రన్స్ కూడా చేయగలడు. సో ఇట్లా ఎటువంటి కెపాబిలిటీ ఉన్న ప్లేయర్స్ వచ్చేసి టీమిండియాలో ప్రస్తుతం అయితే నాకు కనబడతా ఉండేది సో తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా. సో నాకు వీళ్ళిద్దరే ఇలాంటి ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు నుంచి హిట్టింగ్ కూడా చేయగలరు అండ్ మ్యాచ్ లో నిదానంగా నిలబడి యాంకరింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలరు. సో వీళ్ళిద్దరు. సో తిలక్ వర్మ నుంచి నాకు అది ఒకటి మంచి స్ట్రెంత్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. 360 సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి ఇదైతే అయిపోయిండు. సో మరి లెట్స్ సీ ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ఫైనలీ సో ఫామ్ లోకి అయితే వచ్చేసిండు. సో మంచి ఇన్నింగ్స్ అయితే అతని సైడ్ నుంచి కూడా వస్తుంది. అంత క్రేజీగా ఉంది సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా. ఇంకా హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. సో మరి అంత క్రేజీ పర్ఫార్మెన్స్ అతని సైడ్ నుంచి అయితే ఎప్పుడు ఉంటది. సో హార్దిక్ పాండ్యా ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్ మంచి ఫినిషింగ్ చేయగలడు. సో బెస్ట్ ఫినిషింగ్ అయితే చేయగలడు. నెక్స్ట్ శివం దూబే, అతను మంచి స్పిన్, అతను మంచి రోల్ అయితే ఆడుతున్నాడు. ఈ మధ్య మంచి ఫినిషింగ్ కూడా చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఈజ్ అక్షర్ పటేల్ కూడా మంచిగా కెమియోస్ అయితే ఆడుతున్నాడు, మంచి హిట్టింగ్ కూడా చేస్తున్నాడు. సో అక్షర్ పటేల్ కూడా ఒక బ్యాటింగ్ లో మంచిగా అయితే ఉంటది. అండ్ బౌలింగ్ కూడా అట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా మంచిగా స్పిన్ అయితే మంచిగా చేసుకోగలడు. అండ్ శివం దూబే మరియు హార్దిక్ పాండ్యా కూడా దే విల్ డూ గుడ్ బౌలింగ్. సో వీళ్ళు కూడా మంచిగా అయితే బౌలింగ్ చేస్తారు. స్పెషల్లీ హార్దిక్ పాండ్యా అంటూ బౌలింగ్ తో కూడా అలాంటి క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ లో స్ట్రెంత్ ఏంద్రా అంటే మనగాడ వికెట్ లీడర్ అంటే వికెట్ లీడ్ బౌలర్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి మనకాడ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి తన చక్రంలో ఈజీగా తిప్పేస్తారు అందరికీ. అటువంటి ప్లేయర్ మనకాడ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా మంచిగా చేయగలడు. అండ్ హర్షదీప్ సింగ్ సో మంచిగా వచ్చేసి అతను కూడా బౌలింగ్ చేస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ కూడా మంచి స్ట్రెంత్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీక్నెసెస్ ఏంద్రా అంటే పెద్దగా టీమిండియాలో వీక్నెసెస్ ఏం లేదు. సో బట్ నాకు అనిపిస్తుంది, నా భయం వేస్తుంది స్పెషల్లీ ఏంటంటే ఒకసారి మనకు బ్యాటింగ్ వచ్చేస్తే, ఒకవేళ మన బ్యాటింగ్ వచ్చేస్తే ఫాస్ట్గా కొట్టని పోయి మేము ఎంత కొట్టినా కూడా 200 and 220 దాకా మేము వెళ్తాం అనుకోండి. సో ఇంకా దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చేస్తే ఇంకా బౌలింగ్ ఏమైనా ఇదే అవుతుందా అన్న ఒక భయం అవుతుంది. సో అదంతే. ఇది లేకుంటే ఇది ఒకటి వచ్చేసి ఇటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీక్నెస్ ఏంద్రా అంటే ఇప్పుడు వచ్చేసి సో ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మతో ఓపెన్ చేస్తున్నాడు. మరి బెంచ్ మీద ఇంకొక ప్లేయర్ కూర్చొని ఉన్నాడు, అతనే సంజు శాంసన్. సో మరి ఇషాన్ కిషన్ టూర్నమెంట్ మంచిగా ఆడతాడనేసి అయితే కోరుకుందాం, ఆడాలనేసి కూడా కోరుకుందాం. సో మరి ఫాస్ట్ ఆడే దాంట్లో ఏమైనా అవ్వకూడదు, ఇంజురీ ఏమైనా అయితే మరి సంజు శాంసన్ కి ఫామ్ లేని ప్లేయర్ కి తీసుకొస్తారా ప్లేయింగ్ లో? తీసుకొచ్చిన అతన్ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఇదైతే నాకైతే కనపడతాను. మరొకటి ఏముంది తెలుసా, హర్షిత్ రాణాకి ప్రెసెంట్ వచ్చేసి ఇంజురీ ఉంది అనేసి అయితే చెప్తున్నారు. మరి ఇది వచ్చేసి హర్షిత్ రాణా వచ్చేసి రూల్డ్ అవుట్ ఆఫ్ టూర్నమెంట్ నుంచి రూల్డ్ అవుట్ అయితే అయిపోయిండు. సో మరి ఇప్పుడు దాకా అంటూ ప్రెసెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి ఎందుకు రూల్ అవుట్ అయిందో ఏం ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మరి చూద్దాం, ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింటే మీకాడికి ఏమైనా తెలిసి ఏంటంటే కింద కమెంట్ సెక్షన్ లో మీరు ఆయన తెలియచేయండి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ నాకు అందించండి. సో నాకు తెలిస్తే ఇఫ్ ఐ హ్యావ్ ఎ టైమ్ ఐ విల్ మేక్ వన్ రీల్ ఫర్ యూ. సో ఒక రీల్ అయితే చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. దానికోసం ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నౌ విల్ టాక్ అబౌట్ ఆపర్చునిటీస్. ఎవరికిరా ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి ఇంత పెద్ద టూర్నమెంట్ అయితే ఆడబోతున్నారు. సో వీళ్ళ కోసం అంటూ ఒక మంచి ఆపర్చునిటీ వీళ్ళకి. ఎందుకురా అంటే ఇక్కడ ఈ టూర్నమెంట్ లో మంచిగా పర్ఫార్మ్ చేసి, ఈ టూర్నమెంట్ లో మంచిగా ఇది చేసి టీమిండియా సెలెక్షన్ స్టాఫ్ కి ఒక నమ్మకంని ఇచ్చేస్తే మంచిగా అయితే ఉంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి వీళ్ళిద్దరికంటూ అంటే చాలా మంచి ఆపర్చునిటీ. సో మరి లెట్స్ సీ వీళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేస్తారు ఏందనేసి. అండ్ వీళ్ళ మీద పెద్దగా ప్రెషర్ కూడా ఏం ఉండదు అనుకుంటున్నా. సో ఎందుకంటే ఏం మ్యాచెస్ ఆడలేదు, టూర్నమెంట్ ఫస్ట్ టైం ఆడుతున్నారు. మరి ఇది పెద్దగా ప్రెషర్ ఏమి ఉండదని అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి లెట్స్ ఏమవుతుందేమో. నెక్స్ట్ ఛాలెంజెస్, అదే థ్రెడ్ అని చెప్పినా కదా, అదే ఛాలెంజెస్ యాక్చువల్లీ. సో ఛాలెంజెస్ ఏంద్రా అంటే సో మనకు పెద్ద ఛాలెంజ్ ఉండేదే డ్యూ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మనకే తెలియదు. సో టీమిండియా కూడా దీని గురించే భయపడుతున్నది అనేసి వచ్చేసి మన గౌతమ్ గంభీర్ గారు కూడా తెలియజేశారు. సో డ్యూ ఒకటే వచ్చేసి ఛాలెంజింగ్ అయితే వీళ్ళకైతే మారబోతుంది. ఎందుకంటే టాస్ గెలవడం అంటూ చాలా ముఖ్యంగా అయిపోద్ది. టాస్ విల్ విన్ మ్యాచ్. టాస్ గెలిస్తే మ్యాచ్ కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ టాస్ గెలవాలి.
లేదంటే ఇంకా డ్యూ ఏమైనా వస్తే ఈజీగా చేతులు అయిపోతాయి రన్స్. అందులో మొత్తం ఇండియాలోనే జరుగుతున్నాయి కాబట్టి సో విల్ సి ఎట్టయితుందేమో. సో ఇదొకటి ఛాలెంజింగ్ అయితే మన వాళ్ళకి అయితే ఉంటుంది. సో గది గైస్ మొత్తానికి వీడియో. ఇప్పుడు దాకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మీ యొక్క రాయిని అన్ని పాయింట్స్ మీదిగా మీ యొక్క రాయిని మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అన్నిటి గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సెండింగ్ ఆఫ్ టు VIPs అఫీషియల్స్. నెక్స్ట్ వీడియోలో మూవీ అప్డేట్స్ తో కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. బాయ్.